కృష్ గారు, ఈ కథ చెప్పాలని మీకు ఎలా అనిపించింది? కథకులుగా మీరు చాలా వెరైటీ డిఫరెంట్ స్టోరీస్ చెప్పారు. అసలు ఈ కథకు బీజం ఎక్కడ పడింది? చాలా చిన్నప్పుడు అండి, అమరావతిలో మా తాతయ్య గారు జాలమూరి రమణయ్య గారు అక్కడ నాకు ఈ కథ గురించి చెప్పారండి. ఎవరో ఒకరు చెప్పారు. దాని తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి గారి గురించి తెలిసింది. బట్ లేటర్ చిన్న ఇంటరప్షన్ చెప్పాటే కదా, నాన్నగారు కూడా చిన్నప్పుడు పెంచింది ఆయన పెద్దమ్మ, ఆయనకి పిల్లలు లేరు. పెంచినప్పుడు చిన్నప్పుడు జోలపాట పాడతారు కదా, లలబి. అవునండి. కాళ్ళ మీద అలా ఎత్తుకుని పడుకుని అలా అలా ఏం చెప్తావు చందమామ రావే జాబిల్లి రావని పాడతాం. ఈయన అలా కాదు, అన్ని పద్యాలు ఇన్ఫ్లుయెన్స్ అండి. చిన్నప్పటి నుంచి నూరు పోయడం అంటారు చూడండి. తల్లి ఎలా నూరు పోసింది శాతకర్ణికి. శాతకర్ణి ఏమన్నాడు, ఇన్ని రాజులు కాదు ఇన్ని రాజ్యాలు ఎందుకు అని అడుగుతాడు. సినిమా చూస్తాను. అవును సార్, నేను ఒక్కడిని నేనున్నా కానీ లేస్తాడు. సేమ్ వే బేసికల్లీ ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ఫస్ట్ టైం చెప్పారు. బట్ ఆచార్య నాగార్జున గురించి మనకి బౌద్ధమత గురువుగా అని తెలుసు కానీ, బట్ ఈజ్ ద గురు ఆఫ్ శాతవాహనాస్. హీ రోడ్ లెటర్స్ టు ద కింగ్, ఎలా ఎథిక్స్ మోరల్స్ ఎలా ఉండేదని. సో ఐ ఫౌండ్ ఏ స్టోరీ. ఇక్కడ ఏదో కథ ఉంది, చిన్నప్పుడు తెలుసు బేసికల్గా. బట్ 2011-12లో కొండపల్లి దగ్గర కోట్లింగాల దగ్గర ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు నాణ్యాలు బయటపడినాయి. శాతవాహన కాయినేజ్ గురించి అప్పుడు చదవటం, అప్పుడు గౌతమి బాలాశ్రీ వేసిన నానాఘట్ శాసనాలు గురించి తెలియటం, వాటిని చూడటం. అప్పటి నుంచి ఇది కథగా చెప్తే చాలా ఎవరికైనా కాలం కలిసి వచ్చి పేరు వచ్చింది అంటారు. కాలానికే ఆయన పేరు కలిసి వచ్చింది. సో కాలం శాలివాహన శకం అయింది, ఉగాదిగా పర్వదినం అయింది. దాని తర్వాత ఆయన చక్రవర్తి అయిన దగ్గర నుంచి హిందూ కాలమాన పట్టికలో తిరగరాయబడి అక్కడి నుంచి మన మొదటి రోజు స్టార్ట్ అయింది. అంత గొప్ప వ్యక్తి తెలుగువాడై ఉండి భారతదేశాన్ని మొత్తం ఒక యూనిఫై చేసిన ఆయన్ని మనకు తెలియపోవటం మన చిన్న దౌర్భాగ్యం బేసికల్గా. ఆయన తెలుగు జాతి రాజహంస, భరత జాతికి ఒక నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.